నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలోని సిద్ధాపురం సమీపంలో ఉన్న చెరువు వర్షాలకు నిండిపోయింది. డోర్నాల ఆత్మకూరు రహదారిపై భారీగా వరద నీరు రావడంతో వాహనాలు ఆగిపోయాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శివరాజ్ కుమార్ అందిస్తారు. అత్యధికంగా పడిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆత్మకూరు దోర్నాల మధ్య సిద్ధాపురం చెరువు తెగిపోవడంతో నీళ్లు ఎక్కడికెక్కడ ఆగిపోయి ఏదైతే వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది నెలకొంది. ఏదైతే నిన్న రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాలకు ఏదైతే వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి. మనం చూడొచ్చు. ఏదైతే స్థానిక పోలీసులు ఏదైతే నీరు వచ్చిన వెంటనే తమ సిబ్బందితో ఏదైతే ఈ వాగుల వద్ద సిబ్బందిని అవతలి ఏర్పాటు చేసుకొని ఏదైతే ఒక్కొక్క వాహనాన్ని ఏదైతే రోడ్డు దాటించే పరిస్థితి అయితే నెలకొంది. మనం చూస్తున్నాం. ఏదైతే అవతల నుంచి ఏదైతే దోర్నాల వైపు నుంచి వచ్చిన వాహనాలు ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఒక్కొక్కటిగా వాహనాలను ఏదైతే వన్ సైడ్ నుంచి వాహనాలను ఇక్కడికి ఏదైతే ఆత్మకూరు వైపు వెళ్లేందుకు ఇప్పటికే పోలీసులు అనుమతి ఇవ్వడం జరిగింది. మనతో సిఐ రామ్ గారు ఉన్నారు. సార్, ఎలా ఉంది సార్ ఇక్కడ సిచ్యువేషన్? ఎలా ఉంది సార్? ఇక్కడ ప్రస్తుతానికి బాగానే ఉంది. తుఫాన్ ప్రభావంలో కురిసిన వర్షాలకు ఎక్కువగా వర్షపాతం 130% పడడం వల్ల మిల్లీమీటర్లు పడడం వల్ల హెవీ రైన్ ఉంది. దానివల్ల సిద్ధాపురం చెరువు అలుగు ప్రవహించడం వల్ల నిన్న మొన్న ఈ రోజుగా వెహికల్స్ ని బంద్ చేయడం జరిగింది. ఎందుకంటే మా ఎస్పీ సార్ డిఎస్పీ సార్ యొక్క ఆలోచన విధానం అంటే ఒక్క వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోకూడదు అనేది మా ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే అన్ని రకాలమైన చర్యలు తీసుకుంటూ జాగ్రత్తగా 24 hours ఇక్కడే ఉంటున్నాము. ఇప్పుడు కొద్దిగా వాటర్ ఫ్లో తగ్గడం వల్ల జేసీబీతో ఒకసారి ట్రయల్ రన్ చేసుకుని పోవచ్చు. అన్న తర్వాత ఇప్పుడు వెహికల్స్ అన్ని రిలీజ్ చేస్తున్నాం. అది కూడా ఎస్పీ సార్కి ఒకసారి తెలియజేసి వెహికల్స్ రిలీజ్ చేస్తున్నాము. ఇంకా వాగు తగ్గితే ఇంకా యాజ్ ఇట్ ఈస్ గా ఫ్లోటింగ్ తగ్గిన తర్వాత వెహికల్స్ ని అలో చేసేస్తాం. ముఖ్యంగా ఇప్పుడు ఆత్మకూరు దూరాల మధ్య రాకపోకలు ఎలా ఉంది సార్? ఇప్పుడు ఈ క్షణం ఇప్పుడు మాత్రమే వెహికల్స్ రిలీజ్ చేస్తున్నాం. నైట్ హెవీగా ఉంది. నైట్ కూడా వెహికల్స్ నాట్ అలౌడ్. ఈ రోజు సాయంకాలానికి వరద ఈ ఉధృతి తగ్గినట్లయితే వెహికల్స్ కి అలో చేస్తాం. పై అధికారులకి తెలియజేసి అలో చేస్తాం. అంటే నైట్ టైం కదా, నైట్ టైం ఎవరు ఎలా డ్రైవ్ చేస్తారో తెలియదు కదా. ఒకవేళ గుంతలో వెళ్ళి ఎవరైనా పడినా ఇబ్బంది అవుతుంది కాబట్టి వెలుతురు ఉన్నంత వరకు అలో చేసి చీకటి పడిన తర్వాత మళ్ళీ బంద్ చేస్తాం. వయా నంద్యాల గిద్దలూరు వైపు వెళ్ళవలసి ఉంటారు. ఇది పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే కొద్దిసేపటి క్రితమే ఈ వాహనాల రాకపోకలను అయితే పోలీస్ అధికారులను విడుదల చేయడం జరిగింది. ఏదైతే దోర్నాల నుంచి ఆత్మకూరు వెళ్లేందుకు ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే పోలీసులు అయితే అనుమతించడంతో ఒక్కొక్కటిగా వాహనాలు వాగులు దాటుకుంటూ వస్తున్న క్రమం మనం చూడొచ్చు. ముఖ్యంగా గత 2 రోజులుగా భారీ వర్షాల వల్ల ఆత్మకూరు ఇటు దోర్నాల శ్రీశైలం మధ్య ముఖ్యంగా రాకపోకలు మొత్తానికి బంద్ అయిపోవడం జరిగింది. ఇటు ఆత్మకూరు దూరాల మధ్య ఉన్న గ్రామాలకు కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి. ఏదైతే వాహనాలను నంద్యాల గిద్దలూరు దూరణాల ఆ వైపుగా వెళ్లాలని చెప్పి 2 రోజుల క్రితం పోలీసులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే వర్షం కొంత తగ్గుముఖం పట్టడంతో ఏదైతే కొద్దిసేపటి క్రితం నుంచే వాహనాలను అయితే వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. అయితే రాత్రిపూట మాత్రం వరద వృద్ధి తగ్గితే మాత్రం రాత్రి కూడా అనుమతిస్తాం, లేకపోతే రాత్రి కూడా బంద్ చేస్తామని చెప్పి సిఐ చెప్తున్న పరిస్థితి. ఆత్మకూరు నుంచి శివరాజ్ కుమార్, ప్రైమ్ 9 న్యూస్.